అండి నమస్తే. ఇది లోబియా అండి, అది అలసందలు అంటారు. ఇది వంకాయ, దీంతో కర్రీ చేస్తున్నాను. అదే పులుసులాగా అన్నమాట. ముందుగా ఆవాలు జీలకర్ర తాళింపు వేసుకున్నాము. తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటా కోసి పెట్టుకున్నాము. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత అలసందల పులుసు అన్నమాట. ఇది కడి అంటారు, ఇది లోబియా కడి అంటారు. ఇది లాంగ్ బీన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, అదే అన్నమాట. ఇది బొబ్బర్లు కూడా చేసుకుంటారండి దీంట్లో. మెంచుకోవడానికి మసాలా వేసి మసాలా కర్రీ కూడా చేస్తారు ఇగురులాగా. ఇందులో బంగాళాదుంపలు, వంకాయ కూడా తరిగి వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇష్టమండి. నేను ప్రస్తుతం బంగాళ వేయడం లేదు, బట్టి ఒక వంకాయ మాత్రం వేస్తున్నాను అనమాట. పైన పండింది టెర్రస్ గార్డెన్. అది దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇది వేగిందండి, ఎర్రబడింది. ఒక ఉల్లిపాయలు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలన్నమాట. ఇది తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసేసాము, పసుపు, ధనియాలు, కారం పొడి అన్నమాట. మూడు వేసేసి ఇది ఇప్పుడు టమాటాలు మెత్తగా వేగనివ్వాలండి. మెత్తపడాలి. మూత పెట్టేస్తే మెత్తగా ఉడుకుతుందండి. ఒక 5 నిమిషాలు అవుతుంది. ఇది వేయిన తర్వాత ఈ అలసంద గింజలు వేయాలి. టమాటా ముక్కలు మెత్తబడినాయి. ఇప్పుడు ఈ అలసంద గింజలు వేసుకోవాలన్నమాట. ఇది మనం ఇలాగే దీన్ని ఒక విజిల్లో ఉడకపెట్టుకొని మనము తాళింపు వేసుకొని గుగ్గుళ్ళకు కూడా తినొచ్చండి. ఇది చాలా మంచిది. ఇది అన్ని పోషకాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో. సాయంత్రం పూట స్నాక్ దగ్గర పనికి వస్తుంది. మనం ఒక కొత్తిమీర, ఉల్లిపాయలు అవి వేసుకొని ఉడకబెట్టి తాళింపు వేసుకొని నిమ్మపండు చల్లుకొని తింటే, నిమ్మరసం పిండుకొని మనం తింటే బాగుంటుందండి. ఇది ఒక చాట్ లాగా, ఒక స్నాక్ లాగా, ఒక ఐటెంగా పనికి వస్తుంది అన్నమాట. ఇందులోనే కొత్తిమీర వేసేస్తున్నాము. కొబ్బరి కూడా వేయాలండి. ఇది కొబ్బరి వేయాలి. 20 నిమిషాలు ఇట్లా ఉంచి తర్వాత నీళ్ళు వేసుకోవాలండి. ఇది హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే, ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే ఒక విజిల్కి అయిపోతుందండి. తొందరగా ఉడికిపోతుంది. ఇది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు.
ఇందులోనే చింతపండు గుజ్జు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలండి, ఎక్కువ వద్దు. మన టమాటాలు వేసినాం కాబట్టి ఈ చిన్న స్పూన్తో ఒక స్పూన్ చాలండి. చింతపండు గుజ్జు వేసుకున్నాము. ఇంకా వేయాల్సిన అన్నీ అయిపోయింది. ఇందులో ఇంకేం లేదు. ఒక విజిల్కు ఉడికిపోతే సరిపోతుంది అన్నమాట. నీళ్ళు వేసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే ఒక విజిల్కి రెడీ అయిపోతుందండి. ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాము. గోండి ఒక విజిల్కు ఇలా ఉంటుందండి. ఇది కర్రీ మనం కలుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట. లోబియా కడి అంటారు. లాంగ్ బీన్స్ పులుసు అన్నమాట. ఇది అలసందల పులుసు ఇలా ఉంటుందండి. మరీ గట్టి కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఉంటుందన్నమాట. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.